ఇది కూడా చందమామ కథే. కానీ ఇందులో తాతయ్య కథలని కథలొచ్చేవి. ఆ కథల్లో ఒక భాగంగా ఈ కథ అనమాట. ఈ కథ పేరు ఏంటంటే చిలుక బుద్ధి. ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద అబ్బాయి భలే గమ్మత్తు పని చేశాడు. తాతయ్య వాడిని పిలిచి ఏం చేశాడంటే 2 అణాలు ఇచ్చి దబ్బును వెళ్ళి నస్యం పట్టుకురారా అన్నాడు. పెద్దవాడి దుకాణానికి వెళ్ళడం పసిగట్టింది అమ్మమ్మ. ఆవంది ఆ చేత్తోనే ఒక కొబ్బరికాయ కూడా పట్టుకురారా బాబు, దేవుడికి కొట్టాలి అంది. అంతలోనే వాళ్ళ నాన్న పిలిచి సిరాబుడ్డి ఖాళీ అయిపోయింది, కొత్త బుడ్డి పట్టుకురారా అంటూ చేతిలో ₹1 పెట్టాడు. ఒక పావు గంటకి ఈ పెద్దవాడు బయటికెళ్ళి సిరాబుడ్డితో సహా చక్కగా వచ్చాడు. కొబ్బరికాయ మాట మర్చిపోయాడు, తాతయ్య పొడుం మాట కూడా వాడు మర్చిపోయాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చాడనుకోండి. అయినా పిల్లలు వాడు చేసిన పని తలుచుకుని ఆ రోజల్లా నవ్వుకుంటున్నారు. అప్పుడు తాతయ్య, కొందరికి చిలుక బుద్ధి ఉంటుందిరా, వాళ్ళు మాటలు జ్ఞాపకం ఉంచుకుంటారు కానీ అర్థం చేసుకోరు. ఒక మాట మీద ఇంకో మాట వినగానే మొదటి మాట ఎగిరి చక్కా పోతుంది, ఆఖరికి విన్న మాటే జ్ఞాపకం ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి వాడే వెనకటికొకటి ఉండేవాడు అంటూ తాతయ్య ఏం చేశాడు, పొడుంకాయ తీశాడు. అప్పుడు పిల్లలందరూ చేరి కథ పెద్దబ్బాయి లాంటి వాడేనా తాతయ్య, వాడేం చేశాడు తాతయ్య అని కుర్రాళ్ళందరూ చుట్టూ చేరి ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పుడు తాతయ్య తాపీగా ఏం చేశాడంటే పొడుం పీల్చాడు. పీల్చి ఇంకా కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉండేవాడంట. వాళ్ళ అమ్మమ్మ వాడితో ఏం చెప్పిందంటే, శాస్త్రులు గారి దగ్గరికి వెళ్ళి అమావాస్య ఎప్పుడో కనుక్కుని రారా అని చెప్పిందంట. వాడు సరే అనేసి శాస్త్రులు గారింటికి బయలుదేరాడు. ఆ అమ్మమ్మకేమో తన మనవడి సంగతి తెలుసు. అందుకని ఆవిడ వాడితో అంది, ఒరే ఆయన చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోతావు నువ్వు, అందుకని మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మరీ రా అని హెచ్చరించింది. వాడు దానికి కూడా సరేనని శాస్త్రులు గారిని అడిగాడు. శాస్త్రులు గారు, అప్పుడే ఎక్కడ, ఇవాళ పౌర్ణమే కదా, ఇంకా 15 రోజులకు కానీ రాదు అన్నాడు. అప్పుడు మనవడు, అప్పుడే ఎక్కడా, ఇంకా 15 రోజులకు, అప్పుడే ఎక్కడా, ఇంకా 15 రోజులకని గట్టిగా అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. వాడు అలా వస్తుండగా దారిలో కాలువ ఒడ్డున ఒక మనిషి ఏం చేస్తున్నాడు, చేపల కోసం గాలం వేసుకుని కూర్చున్నాడు. అతనికి ఎంతకీ చేపలు పడకపోవడం చూసి వాడు విసిగెత్తి, చేపలు దొరికేది ఎప్పుడు, నేను ఇంటికి పోయేది ఎప్పుడు అని తనలో తను అనుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే మన బడుద్దాయి, అప్పుడే ఎక్కడా, ఇంకా 15 రోజులకు అని గట్టిగా అంటూ వచ్చాడు. ఈ గాలం వేసుకున్న వాడికి మండిపోయింది. ఎవడ్రా వీడు, వీణి పాతయ్యా అని వాడు కోపంతో అన్నాడు. ఇంకా ఆ మాటలు వినగానే మన ప్రబుద్ధుడికి ఏమైంది, శాస్త్రులు గారు చెప్పిన మాటలు మర్చిపోయి ఎవడ్రా వీడు, వీణి పాతయ్యా అన్న మాటలు పట్టుకున్నాయి. అవే గట్టిగా అంటూ వాడు కొంత దూరం నడిచి ఒక ఇంటి పక్కకు వచ్చాడు. అక్కడ ఆ ఇంట్లో ఒక రోగి ఉన్నాడు. అతడి చుట్టూ బంధువులు చేరి విచారంగా ఉన్నారు. వాళ్ళల్లో కొందరికి వీడి మాటలు విని ఆవేశంతో తన్నబోయారు. కానీ మరికొందరు ఏం చేశారంటే వాళ్ళని వారించి, ఊరుకోండి, వాడిని అలా ఆనందంగా కాలిపోనివ్వండి అన్నారు. మనవాడికి పాత మాటలు పోయి కొత్త మాటలు అంటుకున్నాయి. ఊరుకోండి, ఆనందంగా కాలిపోనివ్వండి అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. త్వరలోనే వాడు ఒక ఇల్లు తగలబడిపోతున్న చోటుకు వచ్చాడు. ఆ అంటుకున్న ఇంటిని ఆర్పడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. మనవాడు ఆ ఇంటిని వింతగా చూస్తూ, ఊరుకోండి, ఆనందంగా తగలబడనివ్వండి అన్నాడు. అప్పుడు ఎవడ్రా వాడు, నెత్తిన బిందెడు నీళ్లు పోసి కర్రతో మెత్తగా కొట్టు అని ఎవరో కేక పెట్టారు. బిందెడు నీళ్లు పోసి కర్రతో కొట్టు అని వాడికి లాస్ట్లో వినపడింది కదా. ఇంకా అదే మననం చేసుకుంటా ముసలమ్మ మనవడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా గట్టిగా అంటూ వాడు పరిగెత్తుకొస్తుంటే
ఒక కుమ్మరి కుండలు చేయడానికి మట్టి కలుపుతా ఉన్నాడు. తనకు వాడు సలహా ఇస్తున్నాడు అనుకుని కుమ్మరి వాడికి కోపం వచ్చి, నీ దారిని నువ్వు పోవయ్యా అన్నాడు. ఇంక వీడికి లాస్ట్ మాట ఏం వినపడింది, నీ దారిని నువ్వు పోవయ్యా అన్నది విని ఆ మాట జపించుకుంటా వాడు కొంతసేపటికి ఇల్లు చేరుకున్నాడు. అప్పుడు అమ్మమ్మ అడిగింది, ఇంతసేపు ఏమిట్రా శాస్త్రులు ఏమన్నాడు అని. అప్పుడు నీ దారిని నువ్వు పోవయ్యా అన్నాడు అని జవాబు చెప్పాడు మనవడు. ఓహో, కుర్రకం కదా అని అట్లా చెప్పుంటాడు, నా కోసం అడుగుతున్నానని మళ్ళీ అడిగిరా, ఎప్పుడొస్తుందో తెలుసుకుని రారా అంది ముసలావిడ. వాడు మళ్ళీ శాస్త్రులు గారింటికి వెళ్ళి, మా అమ్మమ్మ కోసం అడుగుతున్నానండి, అదేదో ఎప్పుడొస్తుందండి అన్నాడు. అప్పుడు శాస్త్రులు గారికి అర్థం కాల, వాడు తన అమ్మమ్మ ఆబ్దికం కోసం అడుగుతున్నాడు అనుకుని, శాస్త్రులు గారు ఆవిడ ఎప్పుడు పోయింది, అమావాస్యకు ముందా వెనక అని అడిగాడు. అదేనండి అమావాస్యే అన్నాడు ప్రబుద్ధుడు. అప్పటిదాకా వాడికి ఆ మాట జ్ఞాపకం రాలేదు. అమావాస్య నాడే పోయిందా, అయితే ఆ రోజుకి నేను మీ ఇంటికి వస్తాలే, మీ ఇల్లు ఎక్కడా అని శాస్త్రులు అడిగాడు. మనవడు ఆయనకు ఇల్లు గుర్తు చెప్పి ఇంటికొచ్చి అమావాస్య నాడు శాస్త్రులు గారు వస్తానన్నారు అని అమ్మమ్మతో చెప్పేశాడు. ఇందుకు అమావాస్య ఎప్పుడో ముసలావిడికి తెలియలేదు. ఇంకా అందుకని ఆవిడే శాస్త్రులు గారి ఇంటికి వెళ్ళి అమావాస్య ఇంకా 15 రోజులు ఉందని తెలుసుకుని వచ్చింది. బాగుందా కదా?